ఏం చెప్తున్నానంటే కొబ్బరితో రైస్ అయితే చేయబోతున్నానండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకూడదు. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అయితే ఈ కొబ్బరి రైస్ చేసుకోవడానికి ఏమేమి కావాలి? ఈ కొబ్బరి అన్నానికి కొబ్బరి లేత కాకూడదు, ముదురు కాకూడదు, మధ్యస్థంగా ఉంటే సరిపోతుందనమాట. ఈ కొబ్బరి అన్నం మనం చేసుకునే పద్ధతిలో చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. చూద్దాం రండి ఎలా చేశానో. నేను ఇక్కడ 2 కొబ్బరి చిప్పలను తీసుకున్నానండి కొబ్బరి రైస్ చేయడానికి. కొబ్బరి రైస్ చేయాలంటే కొబ్బరి పాలు తీయాలి కదా. కొబ్బరి పాలతో చేసిన కొబ్బరి రైస్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ముందుగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని పాలైతే ఎలా తీస్తానో చూడండి. మామూలుగా అయితే మనం మిక్సీలో కూడా ఈ కొబ్బరి పాలు తీసుకోవచ్చు, కానీ ఇక్కడ టేస్ట్ బాగుండటం కోసమని నేను రోట్లో కొబ్బరి పాలు ఎలా తీస్తానో చూడండి. ఆ 2 కొబ్బరి చిప్పల్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ ముందు మనం పాలు తీయాలి అంటే మిక్సీలో అయితే మామూలుగా జార్లో వేసి తిప్పేయచ్చు, కానీ ఇక్కడ నేను రోల్ తీసుకున్నాను కాబట్టి ముందు దంచుకొని ఆ తర్వాతే రుబ్బుతానమాట. ఈ 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను కదండి, సగం సగం అయితే తీస్తాను. ఒకేసారి అయితే మన రోల్ చిన్నది కదా సరిపోదు. ఒక్కొక్క కొబ్బరి చిప్ప లెక్క అనమాట. 2 సార్లుగా కొబ్బరి పాలు అయితే తీస్తాను. ముందు గట్టిగా చక్కగా దంచుకోవాలి, ఆ తర్వాతే రుబ్బుకోవాలన్నమాట. ఎలాగో చూడండి. ఇలా దంచడం ద్వారా కొద్దిగా నలుగుతాయి కదా, అప్పుడు మనం రుబ్బటం చాలా ఈజీ అవుతుందండి. లేదు ముందే మనం రుబ్బాము అంటే అసలు వీలు కాదనమాట. మిక్సీ అయితే గోలంతా లేదు, మిక్సీలో వేసేసి చక్కగా పాలైతే తీసుకోవచ్చు, కానీ ఇంత టేస్ట్ అయితే ఉండదండి. ఒకసారి రోల్లో చేసి చూసుకోండి, మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో. ఇలా రుబ్బేటప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ రుబ్బండి, మనం పాలు తీయడానికి వీలుగా ఉంటుంది. నేనైతే ఇట్లా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ 2 కొబ్బరి చిప్పలు కూడా మెత్తగా అయితే రుబ్బేస్తున్నానండి. ఇలా మీరు రోట్లో కనుక కొబ్బరి పాలు తీసి ఆ కొబ్బరి అన్నం చేశారంటే పద్దాక ఇదే అడుగుతారు, ఇంకా ఏమవుద్దు మాకు ఇలాగే కావాలని, అంత టేస్ట్ ఉంటుంది. మెత్తగా అయితే రుబ్బేసానండి. 2 వాయిలు కూడా మెత్తగా రుబ్బేసి ఇప్పుడు పాలు ఎలా తీసుకోవాలి అంటే ఒక జల్లెడలో కానీ ఒక మెత్తటి క్లాత్లో కానీ వేసి పాలైతే తీసుకోవాలి. ముందుగా నేను ఈ కొబ్బరి అంతా కూడా అంటే కొబ్బరి పాలు తీసాను కదా, దాన్నంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో ఒక మెత్తటి క్లాత్ కాటన్ది పెట్టుకున్న తర్వాత రుబ్బిన ఈ కొబ్బరి అంతా కూడా ఇలా వేసేసి కొబ్బరి పాలైతే తీస్తున్నానండి. ఇలా కొబ్బరి పాలైతే తీసుకోవాలి. క్లాత్లో కొబ్బరి వేసాం కదండి, తర్వాత ఇలా గట్టిగా పిండితే చిక్కటి పాలైతే వచ్చేస్తాయి అన్నమాట. అదే మనం జల్లెడలో వేస్తే ఇంత రాదు, ఇలా క్లాత్లో వేసుకుంటేనే మనకు కావాల్సినట్టుగా వస్తుంది. మీరు క్లాత్ తీసుకునేటప్పుడు వైట్ కలరే శుభ్రమైనది తీసుకున్నారు అంటే పాలు అనేది దాని ఫ్లేవర్ పోకుండా ఉంటుంది. తర్వాత ఒకసారి పాలైతే తీస్తాను కదా, రెండోసారి కోసం కూడా సేమ్ ఇందులో కొద్దిగా నీళ్ళు అయితే వేసుకొని తీస్తాను. మొత్తానికి నేను ఇందులో ఎన్ని నీళ్ళు వేసాను అంటే ఒక చిన్న గ్లాస్ నీళ్ళు అయితే వేసాను. అంటే గిద్దకన్నా కొద్దిగా ఎక్కువ నీళ్ళు అయితే వేసి బాగా కలిపి మళ్ళీ పిండుతున్నానండి. ఇంకైతే అందులో నీళ్ళు వేసి పిండినా అంత టేస్ట్ అయితే ఉండవండి కొబ్బరి పాలు. 2 సార్లు లేదా మహా అయితే 3 సార్లు అంతే. నేనైతే 2 సార్లే ఇలా చేశాను అనమాట. ఇలా చిక్కటి పాలు అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ బియ్యం అనేది కడిగి రెడీగా నానబెట్టుకొని అంటే ఇదిగోండి కరెక్ట్గా 1/2 కేజీ అంటే గ్లాసున్నర బియ్యం అయితే తీసుకున్నాను. ఈ గ్లాసున్నర బియ్యాన్ని శుభ్రంగా కడిగి 1 గంట ముందు నానబెడుతున్నాను. మీరు ఈ బియ్యం ప్లేస్లో ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు. సోనా మసూరి అయితే నేను తీసుకున్నాను, అలాగే బాస్మతి కానీ మీ ఇష్టం ఏవైనా తీసుకోవచ్చండి. అదిగోండి బియ్యం నానబెట్టేశాను, కొబ్బరి పాలు కూడా రెడీ అయిపోయినాయి. ఆ తర్వాత పొయ్యి మీద ఒక కుండ పెట్టుకున్నాను. తర్వాత ఇందులో ఆయిల్తో కన్నా నెయ్యితో చేసుకుంటే సూపర్ ఉంటుందన్నమాట. దానికోసం నేను ఒక 50 గ్రాముల దాకా నెయ్యి అయితే వేసానండి. ఇందులో మనం ఏమేమి వేసుకోవాలి అంటే దాల్చిన చెక్క కొద్దిగా, ఆ తర్వాత ఇది కొద్దిగా వేగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, తర్వాత జీడిపప్పు, తర్వాత పచ్చిమిర్చి ఒక 5-6 ఇలా మధ్యగా చీల్చుకొని వేసుకోండి. జీడిపప్పు ఒకసారి కలిపేద్దాం. కలిపిన తర్వాత పచ్చిమిర్చి వేద్దాం. జీడిపప్పు వేగింది కదా, ఒక 5 పచ్చిమిర్చి ఇలా మధ్యకి చీల్చుకొని వేసేసాను. ఆ తర్వాత ఇది చక్కగా వేగిపోయింది కదా,
ఇప్పుడు కొబ్బరి పాలని కొలుచుకొని వేసుకుందాం. మనం గ్లాసున్నర బియ్యం తీసుకుందాం. ఇక్కడ కొబ్బరి పాలు ఎన్ని తీసుకోవాలి అంటే ఇవ్వండి, ఒక గ్లాసున్నర బియ్యం అయితే తీసుకున్నాం కదండి, దానికి డబల్లో మనం నీళ్లు కానీ ఈ కొబ్బరి పాలు కానీ తీసుకోవాలి. ఇక్కడ నాకు 2.5 గ్లాసులే కొబ్బరి పాలు వచ్చినాయి కాబట్టి మిగతాది నీళ్లు వేసుకున్నాను. అంటే మొత్తం 3.25 వేసినట్టు, అంటే 2.5 కొబ్బరి పాలు, మిగతా అర గ్లాస్ వచ్చేసి నీళ్లు వేసేస్తున్నాను అనమాట. ఇంకా మరి గట్టిగా వస్తుంది అన్నము అనుకునే వాళ్ళకి మాత్రం ఇంకొద్దిగా నీళ్ళు అయితే వేసుకోవచ్చు. ఇంకొక గిద్ద దాకా అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొబ్బరి పాలు అలాగే నీళ్లు చెప్పాను కదా ఎంతెంత వేసుకోవాలనేది. ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి బాగా తెరలాలి. అప్పుడు దాకా మనం ఆల్రెడీ బియ్యం కడిగి నానబెట్టేసుకున్నాం కదా, ఆ నానబెట్టిన బియ్యం అందులో వేసుకోవాలి. ఇది బాగా తెరలాలి. తెరలాకే ఆ పని చేయాలి. కొబ్బరి పాల ఎసరైతే బాగా మరిగిపోయింది. తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసి బాగా ఉడకనివ్వాలి అన్నాన్ని ఈ కొబ్బరి పాలల్లో. ఇలా మూత పెట్టి ఉడకనివ్వాలండి. అయితే మనం వెంటనే ఉప్పు అనేది ఇందులో వేసుకోకూడదు. అన్నం సగం ఉడికిన తర్వాతే ఉప్పు అనేది వేసుకోవాలి. వెంటనే ఉప్పు వేసాము అంటే అంత టేస్ట్ ఉండదు, అన్నం అనేది చక్కగా ఉడకదనమాట. ఇప్పుడు అన్నం అనేది సగం ఉడికింది కదా ఈ కొబ్బరి పాలల్లో. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేసి మళ్ళీ కలుపుతున్నాను. కొబ్బరి పాలతో అన్నం ఎంత టేస్ట్ ఉంటుందంటే మీకే తెలుస్తుంది. వండుకొని ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. కొబ్బరి పాలలో అన్నం అయితే చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా పలుకు పలుకుగా ఎంత బాగా వచ్చిందో. దీన్ని పక్కన పెట్టేసి ఈ కొబ్బరి పాల అన్నానికి తాలింపు అయితే వేసుకోవడానికి పొయ్యి మీద ఒక చిన్న బాండీ అయితే పెట్టుకున్నానండి. అయితే తాలింపు సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఇందాక నేతితోనే అచ్చంగా ఫస్ట్ చేశాను కాబట్టి ఇప్పుడైతే నెయ్యి వేయట్లేదు. తర్వాత 2 యాలకులు, ఒక మరాఠీ మొగ్గ, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు ఇవన్నీ వేసుకొని, ఆ తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని, ఆ తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసే ముందు ఇవన్నీ ఒకసారి కలుపుకుందాము. కలిపిన తర్వాత ఇంగువ ఇప్పుడు వేస్తున్నాను. ఇంగువ కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. ఆ తర్వాత 4 ఎండుమిర్చి వేసి మళ్ళీ కలుపుతున్నాను. ఆ తర్వాత కరివేపాకు అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తాలింపు అయితే రెడీ అయిపోయింది. అన్నాన్ని, ఈ కొబ్బరిపాల అన్నాన్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని ఈ తాలింపుని అందులోకి కలుపుకుందాము. ఇలా చక్కగా పొడి పొడిలాడుతూ ఉండాలండి. అప్పుడే కొబ్బరి అన్నం టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది. మరి మెత్తగా ఉన్న బాగోదు, మరి గట్టిగా ఉన్న బాగోదు. అలా మీడియంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇక్కడ మొత్తం చక్కగా కలిపేసుకున్నాను కదా. ఈ టైంలో ఉప్పు అనేది చూసుకోండి ఒకసారి. ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది, నేను వేయటం లేదు. ఈ తాలింపుని ఇందులో వేసేసి కలిపేద్దాము. కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది కదా. ఇందులో కలుపుకోవడానికి ఒక కుర్మా అయితే రెడీ చేసేస్తానండి. చాలా సింపుల్గా టేస్ట్గా ఎలా చేసుకోవాలో కుర్మా కర్రీని ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను పొయ్యి మీద చిన్న మట్టి కుండ పెట్టుకున్నాను. అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. నూనె హీట్ అయింది కదా. తర్వాత ఇందులో దాల్చిన చెక్క చిన్న ముక్క, 2 యాలకులు, చిన్న బిర్యానీ ఆకు, 2 లవంగాలు, కొన్ని జీడిపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కుర్మాని బాగా మసాలాలతో కన్నా ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. తర్వాత ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని బాగా మనకి ఉల్లిపాయలో పచ్చిదనం పోయి మంచి కమ్మటి వాసన వస్తుంది చూడండి, అప్పటిదాకా అలా వేయించుకోవాలి. కూర కమ్మగా బాగుంటుందన్నమాట. అప్పుడు కొద్దిగా ఉల్లిపాయ మెత్తపడి కలర్ మారింది అనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా వేసుకోండి. ఇవన్నీ కచ్చా పచ్చాగా ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అదైతేనే కుర్మా కూరకి మంచి రుచిగా ఉంటుందన్నమాట.
ఇవి కూడా వేసేసి బాగా కలిపిస్తున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత ఈ కూరలోకి మనకి టేస్ట్ బాగుండాలి, చక్కగా ఒక మంచి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ రావాలి అనుకుంటే మీగడ ఉంటుంది కదా, మనకి పెరుగు మీద మీగడ ఉంటుందండి. ఆ మీగడని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది కర్రీ, కుర్మా కర్రీ బాగుంటుంది అనమాట. మీగడ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు చెంచా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, ఆ తర్వాత కారం వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే చాలు. పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం అనేది మనకి సరిపోతుంది. ఇవన్నీ వేసి మళ్ళీ దోరగా ఒక 2 నిమిషాల దాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పొడులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గుప్పెడు దాకా కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఇందాక వేసాను, ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ఇందులో కొద్దిగా క్యారెట్, అలాగే బంగాళదుంప. మీకు ఇంకా ఈ కూరగాయల క్వాంటిటీ ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఎక్కువ లేవని కొద్దిగా వాటితోనే సరిపెడుతున్నాను. ఇంకా కర్రీ ఎక్కువ కావాలి అనుకుంటే కూరగాయల క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది. తర్వాత బాగా కలుపుకొని ఈ మసాలాలలో బాగా మగ్గాలండి కూరగాయ ముక్కలు, అప్పుడే టేస్ట్ బాగుంటుంది కుర్మా. ఒక 6-7 నిమిషాలు చక్కగా మగ్గిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు 6-7 నిమిషాలు అవ్వాలండి చక్కగా. ఇందులో బాగా మగ్గిన తర్వాత 6-7 నిమిషాలు అయిపోయింది కదా, చక్కగా మగ్గిపోయినాయి కూరగాయ ముక్కలు, మంచి ఫ్లేవర్ అయితే బయటకు వస్తుంది. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోకి నేనైతే ఒక 2 చెంచాలు సాల్ట్ అయితే వేసుకున్నాను. కల్లుప్పు వేసుకున్నానండి, బాగుంటుంది టేస్ట్ కల్లుప్పు అయితే. తర్వాత బాగా కలిపేసి ఇది దగ్గర పడేంత వరకు కూడా బాగా ఉడకనివ్వాలి. మనకి కుర్మా కూర అయితే చక్కగా దగ్గర పడిపోయిందండి. చల్లారినాక ఇంకా దగ్గర పడిపోతుంది కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడే పొయ్యి మీద నుంచి దించేసి వేడి వేడి కొబ్బరి అన్నంలో ఈ కుర్మా కూర వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కొబ్బరి అన్నంలో ఈ కుర్మా కూర వేసుకొని తింటే చాలా బాగుందండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.